మొన్న ఉచిత బస్సు టైంలో ఆటో డ్రైవర్లకు ఏదో చేస్తారు అనేటటువంటిది అనుకున్నాం. ఎందుకంటే ఆటో డ్రైవర్లది జగన్ టైంలో 10,000 రూపాయలు ఇచ్చారు ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి. మేము వస్తే 20,000 రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి. మన చంద్రబాబు గారు దాని గురించి కూడా నివేదిక అడిగారు అన్నప్పుడు ఆ కోణంలో జరుగుతుందనుకున్నాం. అయితే మొత్తం ఒకేసారి జరిగితే కొంచెం నెగిటివ్ అవుతూ, అంటే అదంతా ప్రచారం ఆశించినంతగా రాదు కాబట్టి ఆగినట్టున్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఆటో డ్రైవర్ల గురించి మర్చిపోయినట్టున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు ఆందోళనలు బిగిన్ చేశారు. విజయనగరం జిల్లా రాజాం టౌన్లో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు వల్ల తమ కుటుంబాలు నడి రోడ్డు మీద పడ్డాయని, ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబాలు నడి రోడ్డును పడ్డాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకి దిగినటువంటి అంశం ఇప్పుడు కాస్త కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. మేబీ ఇది రేపో ఎల్లుండో వీళ్ళకి, అంటే ఇలా వీళ్ళు గట్టిగా యాజిటేషన్ చేస్తే వీళ్ళ పథకం ఏదైతే 20,000 ఇస్తామన్నది ఏదన్నా అమలు చేస్తారేమో చూడాలి.